హలో మై డియర్ స్టూడెంట్, యు సీ ద పవర్స్ అండ్ రూట్స్ గురించి మీకు ఆల్రెడీగా ఒక వీడియో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐ విల్ గో ఫర్ పవర్స్ అండ్ రూట్స్. ఓకే, పవర్స్ అండ్ రూట్స్ ఆల్రెడీగా మీకు కొన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి, పవర్స్ యొక్క ఏ పవర్ ఎమ్, ఏ పవర్ ఎన్ ఇలాంటివన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఏంటంటే రూట్స్ గురించి చూడండి. ఇక్కడ రూట్ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ అంటే ఏం రాసుకోవచ్చు, ఇది రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్ అనమాట. అంటే 2కి స్క్వేర్ క్యాన్సిల్ అయితే మనకు ఎక్స్ వస్తుంది. ఓకే, చూడండి ఇక్కడ మళ్ళీ రూట్ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ వచ్చింది అనుకోండి. అక్కడ ఏమొస్తుంది, రూట్ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ అంటే రూట్ ఎక్స్ హోల్ క్యూబ్ అవుతుంది. ఓకే, రూట్ ఎక్స్ హోల్ క్యూబ్. రూట్ ఎక్స్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, ఇది 1/2 హోల్ క్యూబ్ అంటే ఏమొస్తుంది, ఎక్స్ పవర్ 3/2 అవుతుంది. లేదా దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే రూట్ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ ఏమవుతుంది మనకు ఎక్స్. రెండు ఏమొస్తుంది, రూట్ ఎక్స్ ఇంటూ ఎక్స్, రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్ అవుతుంది. 2కి స్క్వేర్ క్యాన్సిల్ అయితే ఎక్స్ వస్తుంది ఇంటూ రూట్ ఎక్స్. ఇది ఎలా ఉంది మనకు, ఎక్స్ పవర్ 1, ఇది ఎక్స్ పవర్ రూట్ అంటే ఏమి ఇక్కడ మనకి 1/2. సో బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ ఏం చేసుకోవచ్చు, 1 + 1/2 దాట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 3/2గా రాసుకోవచ్చు అనమాట. ఓకే, సో కాబట్టి మనకి రూట్స్ వచ్చినప్పుడు ఇలాగా చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్గా మనకు చూడండి, ఎగ్జాంపుల్ √2 ఇంటూ √3 వచ్చింది అనుకోండి. అక్కడ ఏమొస్తుంది, √2 ఇంటూ 3 అంటే √6గా రాసుకోవచ్చు, √6 అనమాట. అదేవిధంగా √5 ఇంటూ √2 వచ్చింది అనుకోండి, ఏమొస్తుంది, √5 ఇంటూ 2 రాసుకోవచ్చు అంటే √10 అవుతుంది అనమాట. ఓకే, ఈ విధంగా రూట్స్ వచ్చినప్పుడు ఇలాగా చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకు అనదర్ చూడండి, ఇక్కడ మనకు ఇది రూట్ ఎక్స్ మనకి చూడండి, ఇక్కడ రూట్ ఎక్స్ చూడండి, ఇక్కడ రూట్ ఎక్స్ హోల్ పవర్ క్యూబ్ ఇంటూ రూట్ ఎక్స్ హోల్ పవర్ 5 అయింది అనుకోండి. దట్ ఈజ్ ఈక్వల్ టు బేసెస్ ఈక్వల్ అయితే ఏం చేసుకోవచ్చు, పవర్స్ యాడ్ చేసుకోవచ్చు. అంటే రూట్ ఎక్స్ హోల్ పవర్ 3 + 5 అంటే రూట్ ఎక్స్ హోల్ పవర్ 8గా రాసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఇదేమి రూట్ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ క్యూబ్ ఇలా ఉంది. ఓకే, దీన్ని ఈ విధంగా రాసుకోవచ్చు మనం, రూట్ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ క్యూబ్ అనేది ఇంటర్నల్గా ఉంది, మనం ఎక్స్టర్నల్గా కూడా రాసుకోవచ్చు. అదేమొస్తుంది, రూట్ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ పవర్ 4 అనమాట. మనకు ఆల్రెడీగా రూట్ అంటే తెలుసు కదా, 1/2. ఓకే, ఇది హోల్ పవర్ 4 అప్పుడు 2 1 జా 2 2 జా ఏమొస్తుంది, x² అవుతుంది అనమాట. ఇట్లాగా రూట్స్ వచ్చినప్పుడు ఇలాగా చేసుకోవాలి. ఓకే, సో మనకి అలాగే కొన్ని రేషనలైజ్ ఫ్యాక్టర్స్ అనేవి మనకి ఉంటాయి. అవి ఎలా ఉంటాయని చూద్దాం. రేషనలైజ్ ఫ్యాక్టర్స్ మనం ఎలా చేసుకోవాలి చూడండి. ఇక్కడ మనకు రేషనలైజ్ అంటే మనకి యాక్చువల్గా మనకు ఈ విధంగా ఉందనుకోండి, √2 + √3/√2 - √3 ఉంది. దీన్ని సింప్లిఫై చేయమంటాడు. ఎగ్జాంపుల్ రేషనలైజ్ చేయమంటాడు. రేషనలైజ్ అంటే ఏం మనకు, రేషనలైజ్ అంటే చూడండి, రేషనలైజ్ చేయడం అంటే ఎప్పుడు కూడా ఫస్ట్ రూట్స్ డినామినేటర్ని రేషనలైజ్ చేయాలి. ఒకవేళ డినామినేటర్లో రూట్స్ లేకపోతే న్యూమినేటర్ని రేషనలైజ్ చేయాలి. అంటే ఇప్పుడు చూడండి, దీనికి రేషనలైజ్ అంటే √2 + √3/√2 - √3 ఇంటూ రేషనలైజ్ అంటే ఏమి, ఇక్కడ గుర్తు మార్చి అంటే √2 + √3/√2 + √3. ఓకే, రేషనలైజ్ చేయడం అంటే ఏమి, √3 యొక్క మైనస్ తీసి ప్లస్ పెట్టేసి మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాం అనమాట. ఓకే, ఇది ఎలా ఉంది, √3 + √3 √2 + √3 హోల్ స్క్వేర్ అవుతుందా, √2 + √3 హోల్ స్క్వేర్ అనమాట. బై ఇక్కడ ఏముంది, a + b హోల్ స్క్వేర్ మైనస్ a - b హోల్ స్క్వేర్. ఓకే, ఇది a + b హోల్ స్క్వేర్ అంటే ఏమి, √2 హోల్ స్క్వేర్ + √3 హోల్ స్క్వేర్ + 2ab అంటే √2 ఇంటూ √3 హోల్ డివైడెడ్ బై ఇది ఎలా ఉంది, a - b ఇంటూ a + b, a² - b², 2కి స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, 2 - 3. ఓకే, 2 2 క్యాన్సిల్ అవుతుంది, 2 + 3 అంటే 5 ప్లస్ ఇది ఏమొస్తుంది, 2√2 3 జా 6 బై 2 - 3 అంటే -1 వస్తుంది అనమాట. ఈ విధంగా మనము రేషనలైజ్ అనేది అప్లై చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ చూడండి, అనదర్ మోడల్ చూడండి, అనదర్ మోడల్ అబ్జర్వ్ చేయండి.
మనకు x ఈజ్ ఈక్వల్ టు √2 + 1. ఓకే, ఫైండ్ x + 1/x అని అడిగాడు. x + 1/x. సో మనకి ఇక్కడ ఏముంది, ఇక్కడ x ప్లేస్లో ఏం చేస్తారు, x + 1/x. దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్. x అంటే ఏమిది అంటే √2 + 1 + 1 ఇక్కడ ఏమిది √2 + 1 అంటే x ప్లేస్లో x వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేసామన్నమాట. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు √2 + 1 ప్లస్ దీన్ని రేషనలైజ్ చేయండి. √2 + 1 ఇంటూ √2 - 1/√2 - 1. ఓకే, అంటే √2 + 1 దట్ ఈజ్ ఈక్వల్ ప్లస్ √2 - 1 ఇంటూ 1 ఏమొస్తుంది √2 - 1. ఇది a + b ఇంటూ a - b అవుతుంది. a² - b². ఓకే, ఇక్కడ ఏమొస్తుంది 2కి స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. 2 - 1 అంటే 1 వస్తుంది. ఓకే, ఇక √2 + 1 ప్లస్ √2 - 1/1 వస్తుంది. ఇంకా 1 ఉన్న ఒకటి లేకపోయినా ఒకటి +1 - 1 క్యాన్సిల్ అవుతుంది. √2 + √2 అంటే 2√2 అనమాట. 2√2. సో ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఓకే, యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. చూడండి, మనకు అనదర్ ఎగ్జాంపుల్ చూడండి. మనకు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనకి √8 ప్లస్ √7/√8 - √7. ఓకే, ఇది x ఈజ్ ఈక్వల్ టు, కానీ మనకు ఫైండ్ x + 1/x కనుక్కోవాలి. x + 1/x. ఫస్ట్ దీన్ని రేషనలైజ్ చేసుకోండి. ఏం చేస్తాం లేదంటే x + 1/x ఈజ్ ఈక్వల్ టు x అంటే ఏమి ఇక్కడ √8 + √7/√8 - √7 ప్లస్ 1/√8 + √7/√8 - √7. ఓకే, సో ఇది ఏమొస్తుంది న్యూమినేటర్కి వస్తుంది. మనకు ఏమొస్తుంది ఇది అంటే √8 + √7/√8 - √7 ప్లస్ ఇది ఏమొస్తుంది √8 - √7/√8 + √7. ఓకే, ఎల్సిఎం ఏమొస్తుంది మనకి చూడండి, ఇక్కడ √8 + -√7 ఇక్కడ √8 a + b ఇంటూ a - b. ఇది ఏమొస్తుంది మనకి √8 + √7² ఎల్సిఎం చేయండి, ఇది ఇంటూ ఇది. ఓకే, నెక్స్ట్ ఇది ప్లస్ √8 - √7² బై ఇది a + b ఇంటూ ఇది a - b ఇంటూ a - b a + b a² - b² అంటే √8² - √7². ఓకే, 2కి స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. 8 - 7 అంటే 1 వస్తుంది. ఇది a + b² ఇది a - b² ఏమొస్తుంది మనకు 2a² + b². 2a² + b². ఓకే, సో ఏమొస్తుంది ఇది క్యాన్సిల్ అవుతుంది. ఇది క్యాన్సిల్ రూటు 15 అవుతుంది. 2 ఇంటూ ఇది ఏమొస్తుంది ఒక 14 ఇది 15. ఓకే, 8 + 7 15 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 30. ఇట్లాగా డినామినేటర్ని మనము రేషనలైజ్ చేస్తూ మనం సింప్లిఫై చేసుకోవాలన్నమాట. ఓకే, ఇలాంటి మెథడ్స్ కూడా మీరు బాగా నేర్చుకోవాలి, ఎందుకంటే మెయిన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇలాంటివి కూడా అడుగుతారు. యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇలాంటివి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వచ్చాయనుకోండి, మీకు వన్ టైప్ ఆఫ్ ప్రాబ్లం. ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ మనకి √n ప్లస్ √n+√n+ డాట్ ఇన్ఫినిటీ వచ్చింది అనుకోండి, అప్ టు సో ఆన్. వాట్ ఈజ్ ద వాల్యూ అని అడుగుతాడు. అనమాట. ఇలాంటి వాల్యూకి ఫార్ములా ఏంటంటే మీరు గుర్తుంచుకోండి, ఇలాంటి వాటికి వాల్యూ x ఇంటూ x - 1 ఈజ్ ఈక్వల్ టు n అనమాట. x ఇంటూ x - 1. ఓకే, అప్ టు సో ఆన్. అంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి, ఈ పార్ట్ అంతా రిపీటెడ్గా వస్తుంది అనుకోండి, x అనుకుంటారు. అంటే ఈ విధంగా అంటే n ప్లస్ ఏం రాసుకోవచ్చు, ఇదంతా x అనుకుంటారు. సో ఇటువైపు కూడా x అనుకుంటారు. ఓకే, స్క్వేరింగ్ అని బోత్ సైడ్స్ చేయండి ఇరువైపులా. ఆడు n+x ఇది హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు x². 2కి స్క్వేర్ క్యాన్సిల్.
ఎక్స్ని ఇటువైపు తీసుకొస్తే ఏమొస్తుంది ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ ఎన్. ఓకే, దీనిలో ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అనమాట. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్. ఓకే, ఈ విధంగా మనం సాల్వ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ చూడండి, మనకు ఇలాంటి మోడల్స్ వచ్చినప్పుడు మనం డైరెక్ట్గా ఈ విధంగా చేసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఇలా ఇచ్చాడు అనుకుందాం. అంటే ఒక ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఏమి √6 ప్లస్ అప్ టు ఇన్ఫినిటీ అయింది. దీని యొక్క వాల్యూ కనుక్కోవాలి మనం. దీని యొక్క వాల్యూ అంటే ఏమి, ఇక్కడ ఎన్ ఈజ్ ఈక్వల్ టు అంటే 6 ఈజ్ ఈక్వల్ టు ఎన్ అంటే ఏమి, ఇక్కడ మనకి ఫార్ములా ఉంది కదా ఇక్కడ కదా, ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎన్ అనమాట. అప్పుడు 6 ఈక్వల్గా ఉండేది రాసుకోండి. ఏమొస్తుంది ఇక్కడ 3 ఇంటూ 3 మైనస్ 1 అనుకోండి, అంతే కదా. ఎక్స్ ప్లస్లో అజ్యూమ్ చేసుకోండి, 6కి ఈక్వల్ కావాలి. అంటే 3 ఇంటూ 3 మైనస్ 1 అంటే ఏమొస్తుంది 2 అయితే 2 3 6 అవుతుంది. అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమైనట్టు మనకు, ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏమైనట్టు మనకు 3 అనమాట. ఎన్ అంటే ఏమి ఇక్కడ 3. ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకే, ఒకవేళ ఇన్ కేస్ మనకు ఎన్ అనేది వచ్చిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్గా మైనస్ వచ్చిందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూడండి ఇక్కడ రూట్ అనదర్ మెథడ్ చూడండి, ఇక్కడ √n మైనస్ రూట్ ఎన్ అప్ టు సో ఆన్ ఇన్ఫినిటీ ఇలా వచ్చింది అనుకోండి. ఈ మోడల్ ఒకటి ఇన్ఫినిటీ, ఒకటి ప్లస్, ఒకటి మైనస్, ప్లస్ మైనస్ ఇలా వచ్చింది అనుకోండి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దిస్ అంటారు. ఓకే, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చూడండి, ఇక్కడ ఎక్స్ ఫార్ములా ఏంటంటే ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎన్ అని గుర్తుపెట్టుకోండి. ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ అని రాసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఏమిది 6 మైనస్ √6 అప్ టు సో ఆన్ ఇన్ఫినిటీ అనుకోండి. ఓకే, అప్పుడు ఏం చేస్తాం, ఎన్ అంటే ఏమి ఇక్కడ 6 కాబట్టి 6 ఈజ్ ఈక్వల్ టు మనకి ఏం ఫార్ములా ఇది ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 అనమాట. ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 అంటే ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1. ఓకే, ఇక్కడ ఏం చేస్తామంటే 2 రాసండి. ఎక్స్ అంటే 2 అనుకోండి. నెక్స్ట్ ఏమి ఇక్కడ 2 ప్లస్ 1 దాట్ ఈజ్ ఈక్వల్ టు 6కి ఈక్వల్ అవుతుందా లేదు, ఇప్పుడు 6 అవుతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకోవచ్చు 2 తీసుకోవచ్చు అండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమనుకోవచ్చు ఇక్కడ 2గా తీసుకోవచ్చు అనమాట. దిస్ ఈజ్ ద స్మాలెస్ట్ నెంబర్ తీసుకోవాలి. ఏం చేసుకోవాలి, ఇది స్మాలెస్ట్ నెంబర్ తీసుకోవాలి. ఈ విధంగా మనకు చేసుకుంటూ వెళ్తాం అనమాట. ఓకే, సో మనకు రకరకాల ప్రాబ్లమ్స్ డిఫరెంట్గా అడుగుతాడు వాడు. మనం దాన్ని బట్టి మనం ప్రాక్టీస్ చేసేదాన్ని బట్టి మనకి కాన్ఫిడెంట్ అనేది వస్తుంది అనమాట. ఈ పవర్స్ ఆఫ్ రూట్స్లో డిఫరెంట్గా అడుగుతాడు. సమ్ టైమ్స్ చూడండి, మనకు 500 చూడండి, ఇక్కడ మనకు స్క్వేర్ రూట్ ఆఫ్ 5 2 స్క్వేర్ అని ఉంది. 5 2 స్క్వేర్ దాట్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఏమి అడుగుతాడు అంటే ఏమి, ఇక్కడ √5 2 స్క్వేర్ అంటే ఏమొస్తుంది, ఇది 4 అవుతుంది. అంటే ఇప్పుడు ఏమి ఇక్కడ మనకు 5 పవర్ 4 అంటే దీన్ని 5 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ రాసుకోవచ్చు. 2కి దీనికి క్యాన్సిల్ అయిపోతాయి రూట్. ఏమొస్తుంది 5 ఇంటూ 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 25 అనమాట. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి 25. ఓకే, సో ఏదైనా సరే మనం సింప్లిఫై ఈ విధంగా చేసుకోవచ్చు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్ చూడండి, 3 పవర్ 5 ఇంటూ 3 పవర్ 4 అని ఉందనుకోండి. ఏం చేస్తారు, బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ అనేది యాడ్ చేస్తాం కదా. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ 9 అనమాట. 3 పవర్ 9. ఓకే, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఇలాగా సింప్లిఫై చేసుకోవాలి. మనకి చూడండి అనదర్ ఎగ్జాంపుల్ ఏమిది 4 స్క్వేర్ ఇంటూ 9 పవర్ 4 బై దీన్ని 8 ఇంటూ 27 స్క్వేర్ అని ఉంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని చూడండి, 4ని ఏం రాసుకోవచ్చు 2 స్క్వేర్ రాసుకోవచ్చు, ఆ స్క్వేర్ ఉంది. 9 ఏం రాసుకోవచ్చు 3 స్క్వేర్ రాసుకోవచ్చు, మళ్ళీ హోల్ పవర్ 4 ఉంది. అలాగే ఇక్కడ 8ని ఏం రాసుకోవచ్చు 2 క్యూబ్ రాసుకోవచ్చు, ఇంటూ 27ని 3 క్యూబ్ రాసుకోవచ్చు. ఓకే, దాట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, ఇది 2 పవర్ 4 ఇంటూ 3 పవర్ 8 బై 2 క్యూబ్ ఇంటూ 3 క్యూబ్ అనమాట. సో ఇక్కడ 3 క్యూబ్ ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది.
ఇది కూడా క్యాన్సిల్ అవుతుంది. ఏమొస్తుంది పైన ఏమొస్తుంది మనకు 3/5 అనమాట. ఇది ఏమొస్తుంది మనకి ఇక్కడ 3/5 ఇక్కడ ఇంటూ 2 వస్తుంది. ఓకే, ఇది ఆన్సర్ అంటే 70. ఇట్లాగా చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ 2 ఉంటుంది, నెక్స్ట్ 3/4 క్యాన్సిల్ అవుతుంది. 3³ ఉంది, ఇక్కడ 3³ ఉంది, క్యాన్సిల్ అయితే ఇంక 3/5 మిగులుతుంది అనమాట. ఓకే, సో ఫైనల్గా మనకి ఏమొచ్చేసింది, మనకి 3/5 అనమాట. 3/5 అంటే 3 × 3 × 3 5 టైమ్స్ చేసుకుంటూ వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా మనకి పవర్స్ అండ్ రూట్స్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ విధంగా ఉంటాయన్నమాట. ఓకే, సో ఇలాంటి మోడల్స్ మీరు బాగా ప్రిపేర్ కండి. ఓకే, దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ హౌ టు ఫైండ్ ద వాల్యూస్, సమ్ వాల్యూస్ ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఎలా కనుక్కునేదని ఐ విల్ ఎక్స్ప్లెయిన్ నెక్స్ట్ వీడియో. ఓకే, దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ.